పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన సాగింది. ఓవైపు ప్రముఖ సంస్థల సీఈఓలు అధిపతులతో, మరోవైపు పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇంతకీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ఎలా సాగింది? ఏ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి? పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు దావోస్ పర్యటన, పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేసిన సీఎం చంద్రబాబు ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వివరించిన సీఎం పలు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు. ఏపీకి భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ లో సీఎం చంద్రబాబు WF సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని ఆవిష్కరించారు. ప్రభుత్వ పాలసీలు, అవకాశాలు, ఆలోచనల్ని వివరించి దిగ్గజ కంపెనీలకు ఆహ్వానం పలికారు. మార్క్స్ నుంచి మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు సీఈఓలతో ఆయన చర్చలు జరిపారు. నెట్వర్క్ విస్తరణ, బ్రాండ్ ప్రమోషన్స్ లో సీఎం చంద్రబాబు బృందం సక్సెస్ అయింది. 5 రోజుల పాటు జరిగిన దావోస్ పర్యటనలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. వాణిజ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల కోసం కొత్తగా తీసుకొచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు ఏపీలో తమ ప్రాజెక్టుల్ని నెలకొల్పేందుకు ఆసక్తి కనపరిచాయి. స్వయంగా ఏపీలో పర్యటించి పెట్టుబడుల అంశాల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా సంస్థలు ముందుకొచ్చాయి.